అమెజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణపై ఎంఓయూ. యుఎస్ నుంచి సౌత్ కొరియాకు రేవంత్ టీం. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్. ఏటా 6 లక్షల ఎకరాలకు నీళ్లన్న ఉత్తమ్. తెలంగాణ బ్రాండ్ దెబ్బతీయొద్దన్న కేటీఆర్. కంపెనీలకు మద్దతు ఇవ్వాలని సీఎంకు రిక్వెస్ట్. హైదరాబాద్కు నిధులు ఇస్తలేరన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ తోడు దొంగలని బీజేపీ ఫైర్. మేడ్చల్ గౌడవెల్లి దగ్గర రైలు ప్రమాదం. తండ్రి సహా 2 కూతుర్ల మృత్యువాత. సాగర్ కి తగ్గిన వరద. 8 గేట్ల నుంచి నీళ్లు. పోటెత్తిన పర్యాటకులు. ఫుల్ ట్రాఫిక్ జామ్. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యాం గేటు. మొత్తం నీళ్లు ఖాళీ చేశాకే గేట్లకు రిపేర్లు. డాక్టర్ రేపన్ మర్డర్ పై ఆందోళనలు. దేశవ్యాప్తంగా రేపు వైద్య సేవలకు బ్రేక్. హిండెన్బర్గ్ పై అధికార విపక్షాల రచ్చ. ఖండించిన సెబీ చీఫ్ బుచ్ అదానీ గ్రూప్. అల్లర్ల వెనుక అమెరికా ఉందన్న హసీనా. ఎయిర్ బేస్ కోసమే కుట్ర అని తీవ్ర ఆరోపణ. న్యూస్ జంక్షన్ డీటెయిల్స్ చూద్దాం. సీఎం రేవంత్ విదేశీ పర్యటన కొనసాగుతోంది. అమెజాన్ కంపెనీతో మరో కీలక ఒప్పందం చేసుకున్నారు. హైదరాబాద్ లో డేటా సెంటర్ పెట్టేందుకు ఆ సంస్థ ఆసక్తి చూపిస్తోంది. ఈ మేరకు శ్రీధర్ బాబు నేతృత్వంలోని బృందం చర్చలు జరిపింది. ఇటు జిల్లాలో మంత్రుల బిజీ స్కెడ్యూల్ కొనసాగుతోంది. సీతారామ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. మంత్రులు ఉత్తమ్, పొంగులెట్టి, తుమ్మల పరిశీలించారు. వచ్చే ఆగస్టు నాటికి సీతారామ ప్రాజెక్టు పూర్తి ఆయకట్టుకు నీరు అందిస్తామని ప్రకటించారు మంత్రులు. యుఎస్ లో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు బృందం పర్యటన కొనసాగుతోంది. టూర్లో భాగంగా అమెజాన్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు. అమెజాన్ కంపెనీతో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయని వివరించారు మంత్రి. హైదరాబాద్ లో అమెజాన్ వెబ్ సర్వీసుల్ని విస్తరించేందుకు కంపెనీ ఆసక్తి చూపించిందన్నారు. తెలంగాణ డేటా సెంటర్ కార్యకలాపాలపై చర్చించిన అమెజాన్ రాష్ట్రంలో భారీ విస్తరణకు ముందుకొస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి సీతారామ ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటిని అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పంప్ హౌస్ 2 ట్రయల్ రన్ సక్సెస్ అయింది. రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు తుమ్మల, పొంగులేటి, ఇరిగేషన్ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్కార్ ప్రయారిటీ ప్రాజెక్టుగా సీతారామకు నిధులు అందిస్తుందని చెప్పారు మంత్రులు. తక్కువ ఖర్చుతో తొందరగా ఆయకట్టు సాగులోకి తీసుకురావాలి, నీళ్ళు ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతున్నాం. మా ఆబ్జెక్టివ్, మా టార్గెట్ ప్రతి సంవత్సరం 6 నుంచి 6.5 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు ఏర్పాటు చేయడం. ఈ 5 ఏళ్లలో 30 నుంచి 35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం. 5 సంవత్సరాలు నడిచినా తర్వాత 5 సంవత్సరాలు నత్తనడక నడిచినాయి. దానివల్ల 3 లిఫ్టులు కూడా పూర్తయినాయి. బీజీ కొత్తూరు, ఆర్కే రంగాపురం, ఇది పూసుగూడెం, రెండవది కమలాపురం. ఈ 3 లిఫ్టుల ద్వారా మనం నీళ్లు 104 కిలోమీటర్ల వరకు తీసుకెళ్లవచ్చు. వ్యవసాయం కోసం ఉపయోగపడే విధంగా డిస్ట్రిబ్యూటరీ టెండర్స్ కూడా కాల్ఫర్ చేసి వాటిని వర్క్ జరిపించే విధంగా చర్య తీసుకోవాలని, లెఫ్ట్ ఓవర్ అయిన ఇల్లెందు, భద్రాచలం నియోజకవర్గాలకు అక్కడ కూడా నీరిచ్చే విధంగా చర్యలు చేపట్టాలని మనస్ఫూర్తిగా గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరుకుంటూ కమలాపురంలో నిర్మిస్తున్న పంప్ హౌస్ 3 పనుల్ని మంత్రి తుమ్మల పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులపై ఫైర్ అయ్యారు తుమ్మల. సీఎం పంపు హౌస్ ప్రారంభోత్సవానికి నీళ్లు సరిపోతాయా అని అధికారుల్ని మంత్రి ప్రశ్నించగా, 2వ పంపు హౌస్ 2 రోజులు రన్ చేస్తేనే 3వ పంపు హౌస్ కి నీళ్లొస్తాయని అధికారులు వివరణ ఇచ్చారు. మరో 3 రోజుల్లో సీఎం కార్యక్రమం ఉండగా ఇంత నిర్లక్ష్యం ఏంటని అధికారులపై మండిపడ్డారు మంత్రి. 24 గంటల్లో పంపు హౌస్ లోకి నీళ్లు రావాలని ఆదేశించారు. రెడ్డి గారితో మాట్లాడుకోవచ్చు, ఎవరితో నాకు సంబంధం లేదు. రేపు సాయంత్రానికి వస్తేనే సీఎం ప్రోగ్రామ్, లేకపోతే కథ మనిషి తెప్పించుకోలేదు. రేపు చూస్తే మళ్ళీ వస్తాను.
నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడవిదేవులపల్లి మండలం దున్నపోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని పరిశీలించారు. సాగర్ పరిధిలో పెండింగ్ కాలువల పనులు 100% పూర్తి చేస్తామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. 490 కోట్ల నిధులు వెంటనే విడుదల చేస్తామని చెప్పారు. వచ్చే ఆగస్టు నాటికి 5 ప్రధాన లిఫ్ట్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఎస్ఎల్బీసీ, డిండి ఎత్తిపోతలపై రివ్యూ చేశారు ఉత్తమ్. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. బొత్తులపాలెం స్కీమ్ కింద 8,000 ఎకరాలకి నీళ్లు విడుదలయ్యే విధంగా మా సైడ్ నుంచి శాఖ నుంచి నిధులు విడుదల చేస్తూ ఈ స్కీమ్ ద్వారా బొత్తులపాలెం, రాజగట్టు, నర్సాపూర్, తాళ్ళవీరప్పగూడెం, దామర్చెర్ల, వాడపల్లి గ్రామాలకి 1 సంవత్సరంలో నీళ్ళు వచ్చే విధంగా మేము సర్వశక్తుల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు మంత్రి దామోదర రాజనరసింహ. మదనాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. కొత్తకోటలో 30 పడకల హాస్పిటల్ ని త్వరలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు దామోదర. వైద్య విద్యకు కాంగ్రెస్ పెద్దపీట వేస్తుందని చెప్పారు. కార్యకర్తలను విస్మరించిన పార్టీ ఎప్పటికీ మనుగడ సాగించలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తల్ని గెలిపించుకుంటామన్నారు దామోదర. ఏ వాగ్దానాలతో మేము చేశామో ఆ వాగ్దానాలకు కట్టుబడి ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ బలము అనేది కాంగ్రెస్ కార్యకర్తనే. ఎప్పుడైనా ఏ నాయకుడైనా ఎవరైనా నాతో సహా ఏ నాయకుడైనా కాంగ్రెస్ కార్యకర్తని విస్మరిస్తే ఆ నాయకుడు ఉండదు, ఆ మనుగడ ఉండదు. కనుక మేము కార్యకర్తలను కాపాడుకోవాలి, కార్యకర్తలను ముందుకోవాలి, కార్యకర్తలు బలోపేతం చేసుకుంటేనే మా రాజకీయ జీవితాలు కూడా బాగుంటాయనే విషయాన్ని తెలియజేస్తూ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తుంది అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో పర్యటించిన జూపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కుటుంబ సమేతంగా స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. వీరికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి పట్టు వస్త్రాలతో సత్కరించారు. దర్శనం పూర్తయ్యాక ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాల్ని అందజేశారు ఆలయ అర్చకులు. ఆ తర్వాత శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చట్టాలు చేస్తే మంచి ఫలితాలుంటాయన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ పాలనతో తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ, డిండి ఎత్తిపోతల పథకాలు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. చట్టాలు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా రూపొందించినప్పుడే ఆశించిన ఫలితాలుంటాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కరీంనగర్ కలెక్టరేట్లోని ఆడిటోరియంలో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన రెవెన్యూ ముసాయిదా బిల్లు అనే అంశంపై చర్చావేదిక నిర్వహించారు. ధరణి పోర్టల్ ఇంతవరకు ఎవరికీ అర్థం కావడం లేదన్నారు జీవన్ రెడ్డి. జిల్లాల్లో రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కాలపరిమితిని నిర్దేశిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కొత్తగా తెస్తున్న ఆర్ఓఆర్ యాక్ట్లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలంటూ పలువురు వక్తలు సూచనలు చేశారు. అది ఎందుకు ఈ రెవెన్యూ వ్యవస్థ మీద గత ప్రభుత్వానికి కక్షనా, లేకుంటే అసలు ఎందుకు ఈ రెవెన్యూ వ్యవస్థ చిన్న భిన్నం కావడంతో చివరికి ఆయన్ని చిన్న భిన్నం అయిపోయింది అమ్మని చెప్పంటాను నేను. ఈ రెవెన్యూ వ్యవస్థ మీద కక్ష కట్టడం ఈ పాపమే ఆయన కొట్టిందని చెప్పంటాను. ఇప్పటికైనా ఈ రెవెన్యూ వ్యవస్థ సరిచేయటం లోపల అందరం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పంటాను. ప్రపంచంలో అత్యధికంగా ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతం నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గమని అన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఎస్ఎల్బీసీ, డిండి ఎత్తిపోతల పథకాలు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం చాలా సంతోషమన్నారు. ప్రాజెక్టు పూర్తి చేసి నీటిని పారిస్తే మునుగోడు ప్రజలు రుణపడి ఉంటారన్నారు. ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారికి R&R ప్యాకేజీని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఇవ్వాలన్నారు రాజగోపాల్ రెడ్డి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొండపైన స్నాన సంకల్పం ప్రారంభించారు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. గుట్ట మీద ఉన్న విష్ణు పుష్కరిణి ఇవాల్టి నుంచి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. విష్ణు పుష్కరిణిలో స్నాన సంకల్పం కోసం దంపతులకు టికెట్ ధర 500 రూపాయలుగా ఆలయ అధికారులు నిర్ణయించారు. గతంలో మాదిరిగానే విష్ణు పుష్కరిణి స్నాన సంకల్పం రావడంతో ఆలయానికి పూర్వ వైభవం వస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. అలాగే కొండపైన నూతనంగా ఏర్పాటు చేసిన అఖండ దీపారాధన సేవలను ప్రారంభించారు ఎమ్మెల్యే.
పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఒక వరం లాంటివన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం. నల్గొండ జిల్లా నకరేకల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చిట్యాల, మార్కెట్పల్లి మండలాలకు సంబంధించిన 60 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే. నియోజకవర్గంలో పెండింగ్ పనులను త్వరలో పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. మీకు సాయం అయ్యిద్ది అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం, మన ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం, మన జిల్లా మంత్రి గారి యొక్క ఉద్దేశం. మన జిల్లా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు కూడా పదే పదే చెప్తారు, మనం ఎప్పుడు ప్రజల సేవకులుగా ప్రజలకు సేవ చేస్తుంటే ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. రాజకీయాలు అనేటువంటిది ఎన్నికలప్పుడే, తర్వాత రాజకీయాలు మనం మాట్లాడొద్దు, రాజకీయాలను మనం అంత పెద్దగా తీసుకోవద్దు. గత కాంగ్రెస్ 13,000 అంత్యోదయ కార్డులు పేదలకు ఇస్తే 3,000కు తగ్గించిన ఘనత కేటీఆర్ కు దక్కిందన్నారు కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. బతుకమ్మ చీరల పేరిట పద్మశాలీల జీవితాలతో కేటీఆర్ చెలగాటమాడాడని విమర్శించారు. 275 కోట్ల బకాయిలు పెట్టారని గుర్తు చేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ప్రజలు ముఖ్యమని 100 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించారన్నారు కేకే మహేందర్ రెడ్డి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, ఇలా ప్రజలే మాకు ముఖ్యమన్న ఉద్దేశం కొద్దీ వారు పెట్టిపోయిన బకాయిలలో 275 కోట్ల బకాయిలలో 100 కోట్ల రూపాయలు ఇలా వాళ్ళకి బకాయిలకు ఇచ్చిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. హైదరాబాద్లోని పెద్దంబర్పేట శ్రీ పోచమ్మ తల్లిని దర్శించుకున్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఆలయంలో ద్వితీయ వార్షికోత్సవాలు, బోనాలు సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రానికి మరో 2 రోజుల పాటు వర్ష సూచన చేశారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు అధికారులు. ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు. ఎగువ నుంచి కృష్ణా ప్రాజెక్టులకు వరద తగ్గుతోంది. ప్రస్తుతం శ్రీశైలం బ్యారేజ్కు 1,08,971 క్యూసెక్ల వరద వస్తోంది. ప్రాజెక్టు 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 2,57,303 క్యూసెక్లను వదులుతున్నారు. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు, ప్రస్తుతం 882 అడుగుల నీరుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలుండగా 202 టీఎంసీలకు మెయింటైన్ చేస్తున్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కంటిన్యూ అవుతోంది. జలాశయం 8 గేట్లను 5 ఫీట్ల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఎగువ నుంచి 1,86,535 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. 1,04,424 క్యూసెక్లను విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588 అడుగుల నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 306 టీఎంసీల నీరుంది. ఆదివారం కావడంతో సాగర్ అందాలు చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు పర్యాటకులు. దీంతో సాగర్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రాజెక్టు పైకి, విద్యుత్ ప్రాజెక్టు దగ్గరకు వాహనాలను అనుమతించలేదు పోలీసులు. చిన్నపిల్లలతో వచ్చిన పర్యాటకులు ట్రాఫిక్ లో ఇరుక్కుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా బాగుంది, పీస్ఫుల్ ఉంది, చాలా ఎంజాయ్ చేశాను. ఫ్రెండ్స్ తో వచ్చాను, చాలా బాగా నాకు మళ్ళీ రావాలనిపిస్తుంది. 8 గేట్లు తీసి ఉన్నాయి. 8 గేట్లు తీసి ఉన్నా కానీ మంచిగా ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది. జనాలు బాగా వచ్చారు, చూస్తుంటే బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేము బాగా. జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం ఆగ్నేయ ఉత్తరప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ్య దిశల నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ పంటలకు డిమాండ్ పెరుగుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఢిల్లీలోని అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అధిక దిగుబడినిచ్చే కొత్త రకం విత్తనాల్ని రిలీజ్ చేశారు. సెబీ చీఫ్ పై అవినీతి ఆరోపణలు తీవ్రమైనవన్నారు కాంగ్రెస్ నేతలు. హిండెన్బర్గ్ ఆరోపణల్ని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారించాలని డిమాండ్ చేశారు. దేశంలో వ్యవసాయ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అధిక దిగుబడినిచ్చే 109 రకాల కొత్త విత్తనాలను రిలీజ్ చేశారు మోదీ. ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యత, కొత్త వంగడాలపై రైతులు, శాస్త్రవేత్తలతో చర్చించారు ప్రధాని మోదీ. దేశ ప్రజలు పోషకాహారం వైపు మొగ్గు చూపుతున్నారన్నారు ప్రధాని మోదీ. సేంద్రియ పద్ధతుల్లో పండిస్తున్న వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిందన్నారు. రాబోయే 2 ఏళ్లలో 1 కోటి మంది రైతులను సేంద్రియ వ్యవసాయంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. ప్రజలకు ఉపయోగపడేలా మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు మోదీ.
ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో వ్యవసాయ దిగుబడులు పెరిగాయన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునేలా కొత్త వంగడాలు తయారు చేశామన్నారు. కొత్త రకం విత్తనాలను తయారు చేసిన శాస్త్రవేత్తలను అభినందించారు. और हमारा एक ही संकल्प है प्रधानमंत्री जी के नेतृत्व में हमारे किसान भाइयों की आमदनी बढ़े. उसके लिए वैज्ञानिक कृषि अनुसंधान परिषद नए नए प्रयोग कर रही है. उनको ठीक ढंग से हम नीचे पहुंचा पाए, इसमें हम कोई कसर नहीं छोड़ेंगे. సెబీ చైర్పర్సన్ మదాబీ బుజ్పై హిండెన్బర్గ్ ఆరోపణలను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలంది కాంగ్రెస్ పార్టీ. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే ఈ స్కామ్పై పారదర్శకంగా విచారణ జరగాలని డిమాండ్ చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా జేపీసీ వేయాలంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బుజ్ వెంటనే పదవికి రాజీనామా చేయాలన్నారు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాటే. లేదంటే ప్రభుత్వంతో పాటు మార్కెట్ విశ్వసనీయత దెబ్బతింటుందన్నారు. The highest constitutional court in the country से अपील करते हैं कि वो स्वतः संज्ञान ले, इस मामले की जांच करे. असलियत यह है कि इस महाघोटाले की जांच सिर्फ और सिर्फ जेपीसी से हो सकती है, जिसका गठन नरेंद्र मोदी करने से डरते हैं. लेकिन कब तक डरिएगा आप और कब तक बचाइएगा अडानी को, क्योंकि महाघोटाला इतना बड़ा है, उसके डंक इतनी दूर दूर तक फैले हुए हैं कि अंततो गत्वा एक ना एक दिन आप लोग पकड़े जाएंगे. అదానీ సీక్రెట్ ఫారిన్ కంపెనీలో సెబీ చైర్పర్సన్ మాధవి పూరి భుజ్ ఆమె భర్తకు వాటాలున్నాయంటూ హిండెన్బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది. వాటిలో మాధవి పూరి భుజ్తో పాటు ఆమె భర్త వాటా ఎంతో తెలియదంది. నిధులను గౌతమ్ బ్రదర్స్, వినోద్ అదానీ కంట్రోల్ చేస్తున్నారని, పెట్టుబడులు 2015 నాటివని చెప్పింది. అందుకనే గతంలో అదానీపై తాము ఇచ్చిన రిపోర్ట్పై సెబీ చర్యలు తీసుకోలేదని ఆరోపించింది హిండెన్బర్గ్ రీసెర్చ్ కంపెనీ. అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ కంపెనీ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. కేవలం లబ్ధి పొందేందుకే హిండెన్బర్గ్ రీసెర్చ్ కంపెనీ ప్రకటనలు చేస్తుందని అదానీ గ్రూప్ విమర్శించింది. అటు హిండెన్బర్గ్ కంపెనీ ఆరోపణలో ఎలాంటి వాస్తవాలు లేవని తెలిపారు సెబీ చైర్పర్సన్ మాధవి పూరి భుజ్. అదానీ కంపెనీల్లో తాను సెబీ చైర్మన్ అయ్యాక ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. హిమాచల్, జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్లో పడుతున్న వానలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల రోడ్లు దెబ్బతినడంతో ప్రజా రవాణా అస్తవ్యస్తమైంది. దేశవ్యాప్తంగా మరో 2 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయని చెప్పింది ఐఎండీ. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు ఢిల్లీ, యూపీ, హర్యానాలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నజాబ్గఢ్ ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇటు గురుగ్రామ్లోనూ కుండపోత వర్షాలు వెంటాడుతున్నాయి. సోహ్నా రోడ్లో డ్రైనేజీలు పొంగిపోర్లుతున్నాయి. పలుచోట్ల వాహనాలు మునిగిపోయాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో కుండపోత వానలకు జనజీవనం స్తంభించింది. ధర్మశాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల రోడ్లు దెబ్బతినడంతో ప్రజా రవాణాకు ఆటంకం ఏర్పడింది. గుజరాత్లోని పలు ప్రాంతాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. దీంతో ప్రఖ్యాత సర్దార్ సరోవర్ డ్యాంలోకి వరద పోటెత్తుతోంది. దీంతో డ్యాం 5 గేట్లు ఎత్తి వరద నీటిని రిలీజ్ చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు నుంచి 1,00,000 క్యూసెక్కుల ఫ్లడ్ ని వదులుతున్నారు. నర్మదా నది పరివాహక ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని హెచ్చరించారు. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో 12 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. రాజస్థాన్కు రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాబోయే రోజుల్లో దక్షిణ రాష్ట్రాలు తమిళనాడు, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలుంటాయని చెప్పింది. ఢిల్లీలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది ఐఎండీ. आज जो सर्कुलेशन है वो नॉर्थ ईस्ट राजस्थान में है और दूसरा वाला सर्कुलेशन लेस मार्क हो गया है. नॉर्थ ईस्ट राजस्थान से लेके बांग्लादेश में लो ट्रोपोस्फेरिक लेवल में, लो लेवल में एक ट्रफ बना हुआ है. इसके प्रभाव से हमारा अनुमान है आज भी ईस्ट राजस्थान में वेरी हैवी से ज़्यादा रेनफॉल एक्टिविटी हो सकती है. न्यूज़ जंक्शन अपडेट.